నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే ప్రజ్ఞ, కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్స్పీరియన్స్ చేసే 2 ఫినామినన్ గురించి తెలుసుకుందాం. వీటి పేర్లు డాన్ ఫినామినన్, సోమోగే ఫినామినన్. పేర్లు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో మొదటిది సోమోగే ఫినామినన్. సోమోగే ఫినామినన్ అంటే చాలామంది పేషెంట్స్కి రాత్రిపూట అంటే మిడ్ నైట్ 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. తెల్లారి చూసేసరికి ఫాస్టింగ్ 140-200 ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. రాత్రి ఏమో నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, నేను తిన్నాను, పొద్దునేమో ఎక్కువైపోయింది, డాక్టర్ దగ్గరికి ఏమో మేడం మా ఫాస్టింగ్ తగ్గట్లేదని వస్తారు. సో మేము హిస్టరీ కేర్ఫుల్గా తీసుకుంటాం. మీరు ఏ టైంకి తింటారు, రాత్రి ఏం తింటారు, రాత్రి ఏ టైంకి పడుకుంటారు అని వాళ్ళు మెల్లగా చెప్తారు. రాత్రి ఇన్సులిన్ 10 పాయింట్లు తీసుకుంటున్నాం, 12 పాయింట్లు తీసుకుంటున్నాం, సాయంత్రం 7 గంటలకు 8 గంటలకే భోజనం చేసేస్తాము, మధ్యరాత్రి 2 గంటలకు కళ్ళు తిరిగింది మేడం, 3 గంటలకు కళ్ళు తిరిగింది, కొద్దిగా తిన్నాను బిస్కెట్లు, పొద్దున్న లేచేసరికి షుగర్ మాత్రం 140-150 ఉంది. ఇంకొక రకం పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి డాన్ ఫినామినన్. అంటే వాళ్ళు ఎప్పుడు ఫాస్టింగ్ చేసుకున్నా కూడా ఎక్కువే ఉంటుంది, సేమ్ ఇలాగే 140-160 ఎక్కువనే ఉంటుంది. సో వాళ్ళు అంటారు, మేడం మందులు ఎన్ని వాడుతున్నా కూడా మాకు ఫాస్టింగ్ ఎప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు, పోస్ట్ లంచ్ బాగానే ఉంటుంది అని. వీళ్ళకి మనం ఏం చేయాలి, మీరు ఎన్ని గంటలకు తింటున్నారు, ఏం తింటున్నారు, ఇన్సులిన్ ఏ టైంకి వేసుకుంటున్నారు అని అడుగుతాం. సో వీళ్ళలో జరిగేది ఏంటి ఫిజియాలజీ, ఈ సోమోగే ఫినామినన్ జరిగే పేషెంట్లలో ఏమవుతుందంటే అర్ధరాత్రి వాళ్ళకి షుగర్ డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, వీళ్ళకి గ్లూకోజ్ తగ్గిపోయింది, మనం గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి గ్లూకోగాన్ని కాస్త గ్లూకోజ్కి కన్వర్ట్ చేసేస్తుంది. సో తెల్లారేసరికి ఆ గ్లూకోజ్ బ్లడ్లో కనిపిస్తుంది. ఈ డాన్ ఫినామినన్ పేషెంట్లలో వేరేగా జరుగుతుంది. నార్మల్గా మన శరీరంలో రాత్రి కొంచెం ఇన్సులిన్ తగ్గుతుంది. వీళ్ళకి ఏంటంటే రాత్రి ఇన్సులిన్ తగ్గిపోయి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్, గ్రోత్ హార్మోను అలాంటివన్నీ పెరుగుతాయి. పొద్దున్న లేచేసరికి ఇన్సులిన్ తగ్గిపోతుంది కదా, షుగర్ పెరిగిపోతుంది. సో ఇద్దరు పేషెంట్లలో ఫాస్టింగ్ ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఈ సోమోగే పేషెంట్లలో అర్ధరాత్రి షుగర్ డౌన్ అవుతుంది, ఈ డాన్ ఫినామినన్ పేషెంట్లలో ఇన్సులిన్ డౌన్ అవుతుంది. సో మనం కేర్ఫుల్గా హిస్టరీ తీసుకొని 2 పేషెంట్లని భిన్నంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సోమోగిక్ పేషెంట్స్ పాపం రాత్రి షుగర్ డౌన్ అయిపోతుంది కదా, మనం రాత్రి ఇన్సులిన్ తగ్గించాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఇంకా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి. ఓకే, పడుకొని ముందు గ్లాస్ పాలు కానీ మజ్జిగ కానీ ఏదన్నా డ్రింక్ తీసుకొని పడుకోమని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎర్లీగా భోజనం చేసేస్తున్నారు, మిడ్ నైట్ షుగర్ డౌన్ అయిపోతుంది, ఫాస్టింగ్ మాత్రం తేడా లేదు, ఎక్కువే ఉంటుంది. సో నైట్ ఏదైనా తాగి పడుకోమని చెప్తాం సోమోగే పేషెంట్స్కి. అదే డాన్ పేషెంట్స్కి అయితే మనం రాత్రి ఇన్సులిన్ పెంచాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ తగ్గిపోతుంది, దానివల్ల షుగర్ పెరిగిపోతుంది. సో వీళ్ళని కొంచెం వర్కౌట్ చేయమని, వీళ్ళని కూడా ప్రోటీన్ ఫుడ్ పెంచమని వీళ్ళకి నైట్ టైం ఇన్సులిన్ పెంచుతాం. కుదిరితే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అంటే పెన్స్ కానీ గ్లార్గిన్ అంటారు, అలాంటివి యాడ్ చేస్తాం. సో మీకు ఈ 2 లక్షణాలు ఏదైనా ఉంటే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి రండి.